హాయ్ ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? ఈరోజు మన వీడియో టాపిక్ యూట్యూబ్ ఛానల్ లోగోని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. ఒకవేళ మీది బ్లాగ్ ఛానల్ అయితే నార్మల్గా మీ ఫొటోస్ అనే ఛానల్ లోగోలో పెట్టుకోవచ్చు. కానీ ఫ్యాక్ట్ ఛానల్ కానీ టెక్ ఛానల్ కానీ అయితే లోగో అనేది క్రియేట్ చేయాలి. మరొకటి ఫ్రెండ్స్, ఛానల్ లోగోని మళ్ళీ చేంజ్ చేయకూడదు. ఒకసారి మంచిగా క్రియేట్ చేసి పెట్టుకోవాలా. మళ్ళీ చేంజ్ చేసిన వల్ల వ్యూస్, మన ఛానల్ వ్యూస్ అనేవి డౌన్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. ఎందుకంటే మన వీడియోస్ ఆడియన్స్ అంతా చూస్తుంటారు కాబట్టి వాళ్ళకి మన లోగో అంటే ఒక బ్రాండ్ మార్క్ లాగా ఉంటుంది అన్నమాట. మన ఛానల్ లోగోని చూసి కొందరు వీడియోస్ అన్ని చూస్తుంది. ఛానల్ లోగోని ఎలా క్రియేట్ చేయాలో చూద్దాం. పిక్సెల్ యాప్ అని సెర్చ్ చేయండి, సెలెక్ట్ చేయండి, యాప్ వస్తుంది, ఇన్స్టాల్ చేయండి. ఇన్స్టాల్ చేసి ఓపెన్ చేస్తే ఎలా వస్తుంది చేయండి. న్యూ టెక్స్ట్ ఉంది కదా, దీన్ని డిలీట్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ 3 డాట్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ ఇమేజ్ సైజ్ అని సెలెక్ట్ చేయాలి. ఇమేజ్ సైజ్ మీద క్లిక్ చేయండి, కస్టమ్ మీద క్లిక్ చేయండి. యూట్యూబ్ లోగో కోసం అయితే స్క్వేర్ సైజ్ అనేది సెలెక్ట్ చేయండి. ఇక్కడ చూసారు అన్ని ఉన్న యూట్యూబ్ ఛానల్ బ్యానర్, యూట్యూబ్ థంబ్నైల్. అంటే ఈ యాప్ లోనే యూట్యూబ్ థంబ్నైల్ మరి బ్యానర్ ఇవన్నీ దీంట్లోనే క్రియేట్ చేయాలి. స్క్వేర్ సైజ్ సెలెక్ట్, ఓకే చేయండి. నెక్స్ట్ మీరు ప్లస్ మీద క్లిక్ చేసి అనేది సెలెక్ట్ చేయండి. ఇక్కడ మనది యూట్యూబ్ ఛానల్ లోగో చేస్తాం కాబట్టి షేప్ అనేది రౌండ్ షేప్ లో ఉండాలా. రౌండ్ షేప్ ని సెలెక్ట్ చేయండి. డాట్స్ పై లాంగ్ ప్రెస్ చేసి షేప్స్ ని అడ్జస్ట్ చేసుకోవచ్చు. కలర్ కూడా ఇక్కడ చేంజ్ చేయొచ్చు. కలర్స్ కూడా ఉన్నాయి. కలర్ అంటే కలర్ అనేది మనం పెట్టుకోవచ్చు. గ్రేడెంట్ కలర్ కూడా ఉన్నాయి. గ్రేడెంట్ అంటే కలర్ మిక్స్ వస్తాయి. ఒక 2 కలర్స్ అనేవి మిక్స్ వస్తాయి. ఇక్కడ మనం ఓన్లీ వైట్ ఉంచుతున్నాం. నెక్స్ట్ మనది టెక్స్ట్ పెట్టాలా. ఇక్కడ మన ఛానల్ నేమ్ టెక్స్ట్, టెక్నికల్ లో టీ, డిలెస్ లో డి, ఈ 2 అనమాట. లోగోలో పెట్టుకోవచ్చు. టెక్స్ట్ కనిపించుస్తుంది చూసారా? ప్లస్ టెక్స్ట్ మీద కొడితే ఇలా కనిపిస్తుంది న్యూ టెక్స్ట్ అని. దీని మీద డబుల్ టైప్ చేయండి. డబుల్ టైప్ చేస్తే ఇలా వస్తుంది. అంత క్లియర్ చేయండి. న్యూ టెక్స్ట్ ని క్లియర్ చేసి టీ యాడ్ చేసుకున్నాం. ఇక్కడ ఓకే చేస్తాం. ఇలాగొచ్చింది. దీన్ని ఇది లాక్ వేయాలి. లాక్ అయిపోతే ఇటు అటు కదులుతుంటాయి. ఎడిటింగ్ అనేది సరిగా అవ్వదు. దీన్ని ముందు లాక్ వేస్తుంది. ఇక్కడ లాక్ చూస్తే కనిపిస్తుంది. లాక్ చేయాలి. నెక్స్ట్ ఇప్పుడు చూడండి కదులుతుంది. ఇది అలాగా దీన్ని పొజిషన్ తీసుకుంటాం. దీని మీద క్లిక్ చేయండి. ఏమైనా టెక్స్ట్ ఉంది చూసారా, దీని మీద క్లిక్ చేయండి. దీని మీద క్లిక్ చేసి రైట్ చేయండి. ఇక్కడ పొజిషన్ కనిపిస్తుంది చూసారా, దీని మీద క్లిక్ చేయండి. సైడ్కి ఇలా ఇచ్చేస్తే డౌన్ చేస్తే ఇలాగా పొజిషన్ అనేది చేంజ్ అవుతుంది. డాట్స్ మీద క్లిక్ చేసి ఇచ్చేయచ్చు. సి టైప్ కనిపిస్తుంది. దీన్ని ఎలా చేస్తే రొటేట్ అవుతుంది. ఇక్కడ ఇవి గుర్తుంచుకోండి ఫ్రెండ్స్. ఇక్కడ ఈ 3 అనేది ఇంపార్టెంట్. ఒకటి ఫస్ట్ లో ఉంది టెక్స్ట్ అనమాట. మన టెక్స్ట్ లో కానీ ఎడిటింగ్ చేయాలంటే కలర్స్ కానీ అవి కానీ పెట్టండి. చూడండి టెక్స్ట్ లో ఉంది కదా, చూడండి టెక్స్ట్ కలర్స్ అనేవి మారుతుంది. టెక్స్ట్ కలర్ అనేది చేంజ్ అవుతుంది దీంట్లో. నెక్స్ట్ అంది ఇది అనమాట. మనది లాక్ కింద ఓపెన్ చేస్తాం. ఇప్పుడు ఈ బ్యాక్గ్రౌండ్ మీద ఏదైతే ఫొటోస్ కానీ యావ్ కానీ ఉంటాయండి, షేప్స్ ఉంది కదా. ఇప్పుడు బ్యాక్గ్రౌండ్ మీద షేప్స్ ఉంది కాబట్టి దీని కలర్స్ కానీ ఎడిటింగ్ చేసేకి ఇది యూజ్ అవుతుంది అనమాట. మధ్యది చూడండి, దీని కలర్ చేంజ్ చేయాలంటే దీంట్లో కలర్ ఉంది చూసారు, ఎనేబుల్ కొడితే కలర్ అయింది, ఇది అయింది, చేంజ్ అయింది. ఇప్పుడు ఈ థర్డ్ లో ఉండింది అనమాట బ్యాక్గ్రౌండ్. చూసారా గ్రీన్ కలర్ లో బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుంది చూసారా. ఈ బ్యాక్గ్రౌండ్ చేంజ్ చేయొచ్చు అనమాట. థర్డ్ది ఇది చూడండి చేంజ్. బ్యాక్గ్రౌండ్ చేంజ్ అనే కాదు, మనం అన్ని ఎడిటింగ్ మొత్తం ఎడిటింగ్ అనేది చేసుకోవచ్చు. దీనికి ట్రాన్స్పరెంట్ కొడితే ట్రాన్స్పరెంట్ అవుతుంది. నెక్స్ట్ ఈ టెక్స్ట్ది ఫ్రంట్ అనేది సెట్ చేస్తామా. ఏబీ ఫాంట్ని సెలెక్ట్ చేయండి. ఏబీ ఫాంట్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ ఫాంట్ అనేది సెలెక్ట్ చేయండి. ఫాంట్ని సెలెక్ట్ చేసిన తర్వాత నెక్స్ట్ మళ్ళీ ప్లస్ మీద క్లిక్ చేసి నెక్స్ట్ టెక్స్ట్ని యాడ్ చేయండి. న్యూ టెక్స్ట్ని క్లియర్ చేసి టెక్స్ట్ని యాడ్ చేయండి. యాడ్ చేసిన తర్వాత దీన్ని పొజిషన్ని తీసుకుంటానికి పొజిషన్ మీద క్లిక్ చేసి దీని పొజిషన్ అనేది సెట్ చేయండి. ఇక్కడ డాట్స్ మీద లాంగ్ ప్రెస్ చేసి దీన్ని అడ్జస్ట్ ఇలా చేయవచ్చు. పొజిషన్ని తీసుకుని రావచ్చు. నెక్స్ట్ కలర్ అనేది యాడ్ చేయాలి. దీన్ని వైట్ ఉంది కాబట్టి కలర్ని యాడ్ చేయండి. కలర్ని యాడ్ చేసి రైట్ చేయండి. నెక్స్ట్ టీడీ దీన్ని కరెక్ట్గా అడ్జస్ట్ చేసుకోండి. నెక్స్ట్ మళ్ళీ షేప్ అనేది సెలెక్ట్ చేస్తాం. ప్లస్ మీద క్లిక్ చేసి షేప్స్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ దీన్ని ఒకటి సెలెక్ట్ చేస్తున్నాను.
ఇలా అడ్జస్ట్ చేసుకోండి. ఇక్కడ చూసారా, అంటే దీని వర్క్ చేస్తుంటే అది మూవ్ అవుతుంది, అందుకే అన్నీ లాక్ చేయండి. అది ఎడిటింగ్ చేస్తాం, దాన్ని మాత్రమే అన్లాక్ చేయండి. నెక్స్ట్ దీన్ని కలర్ని యాడ్ చేస్తాము. ఇక్కడ గ్రేడియంట్ని సెలెక్ట్ చేసిన తర్వాత ఇక్కడ చూసారా, గ్రేడియంట్ అంటే 2 కలర్స్ అనేవి మిక్స్ వస్తాయి. దీంట్లో ఏదైనా సెట్ అయితే పెట్టేస్తే బాగుంటుంది. ఇక్కడ ఆరెంజ్ కలర్ని పెడుతున్నా, కొద్దిగా లుక్ అంది బాగుంది. దీన్ని కరెక్ట్గా మూవ్ చేసి అడ్జస్ట్ చేశాను. మూవ్ చేసి అడ్జస్ట్ చేయాలా. నెక్స్ట్ ఇది కరెక్ట్గా అడ్జస్ట్ అయిన తర్వాత షాడో అనేది ఆన్ చేయాలా. దీన్ని లాక్ చేసేయండి. ఇప్పుడు డీది సెలెక్ట్ చేసి షాడోని ఆన్ చేస్తే కొద్దిగా మంచిగా కనిపిస్తాయి టెక్స్ట్ అనేవి. షాడోని ఆన్ చేసిన షాడోని ఎనేబుల్ చేయండి. మళ్ళీ కొద్దిగా స్క్రోల్ చేసి మళ్ళీ ఎనేబుల్ చేయండి. షాడోని ఇలాగ అడ్జస్ట్ చేయవచ్చు. అడ్జస్ట్ చేసిన తర్వాత రైట్ చేయండి. నెక్స్ట్ దీని షాడో కూడా ఆన్ చేస్తున్నా. దీని షాడోని కూడా షాడో మీద క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత ఎనేబుల్ చేసిన తర్వాత ఇది కూడా ఇలాగ అడ్జస్ట్ చేయవచ్చు. ఇలాగ అడ్జస్ట్ చేసుకొని రైట్ చేస్తే అయిపోయింది. నెక్స్ట్ ఉంది దీన్ని లాక్ చేసి టీని అన్లాక్ చేసి టీది కూడా షాడో అనేది ఆన్ చేయాలి. షాడో ఎలాగ ఆన్ చేయాలి, ఇక్కడ షాడో అని ఉంటుంది. ఎనేబుల్ చేస్తే మళ్ళీ డౌన్లోకి ఎనేబుల్ చేయండి. చేసి ఇలా అడ్జస్ట్ చేసుకోండి. అడ్జస్ట్ అయిన తర్వాత రైట్ చేయండి. దీన్ని కూడా లాక్ చేయండి. నెక్స్ట్ షేప్స్లో స్టాక్ ఎంత యాడ్ చేయాలా, షేప్స్ని అన్లాక్ చేయండి. అన్లాక్ చేస్తున్నా. నెక్స్ట్ ఈ షేప్స్లో ఒక స్టాక్ అని వస్తుంది. దాన్ని సెలెక్ట్ చేసి ఎనేబుల్ చేస్తే స్టాక్ అనేది యాడ్ అయింది. ఇక్కడ స్టాక్ కలర్ ఏంది చూసారా, దీని కలర్ ఏంది ఆరెంజ్ ఉంది. ఆరెంజ్ని సెలెక్ట్ చేస్తున్నా. ఆరెంజ్ కలర్ని సెలెక్ట్ చేస్తున్నాను. స్టాక్ సైజ్ ఏంది మోడ్ చేయాలంటే అడ్జస్ట్ చేసుకోవచ్చు. చేసుకొని రైట్ చేశాను. స్టాక్ అయిపోయింది. నెక్స్ట్ ఇది బ్యాక్గ్రౌండ్ అంది ట్రాన్స్పరెంట్ చేయండి. ట్రాన్స్పరెంట్ చేస్తే మనది లోగో అంది రెడీ అయినట్టు. ఇక్కడ దీనిపై క్లిక్ చేయండి. ఇక్కడ సేవ్ యాజ్ ఇమేజ్ వస్తుంది. దీని మీద క్లిక్ చేస్తే సేవ్ టు గ్యాలరీ అని వస్తుంది. సేవ్ టు గ్యాలరీ మీద క్లిక్ చేయండి. క్లిక్ చేస్తే ఇమేజ్ అనేది మీ గ్యాలరీలో సేవ్ అవుతుంది. అలాగే మీరు కూడా టైం తీసుకొని లోగో అనేది క్రియేట్ చేస్తే ప్రొఫెషనల్ గా వస్తుంది. వీడియో మీకు యూజ్ఫుల్ అయితే వీడియోని లైక్ చేసి ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్. వీడియోని ఎక్కడితో ముగిస్తున్నా ఫ్రెండ్స్. జై హింద్, వందే మాతరం.